ప్రకాష్ నగర్‌లో దాదాపు వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం కరోనా కాలంలో గూడా సంక్షేమము మరియు అభివృద్ధి చేసే కార్యక్రమంలో మన జగన్మోహన్ రెడ్డి సారు ముందంజలో గాని, రాష్ట్రంలో గాని, జాతీయ స్థాయిలో గాని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం చేశాడు. ఈ రోడ్డు కార్పొరేషన్‌లో దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ సైడే శాంక్షన్ కావడం జరిగింది. ఇది జనరల్ ఫండు దాదాపు రూ. 10,00,000 ఈ రోడ్డుకి ఇవ్వడం జరిగింది. అప్పుడు అగ్రీమెంటు, వర్క్ ఆర్డర్ అన్నీ అయిపోయినాయి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్డు మాత్రమే. వాళ్ళకు మమ్మల్ని పిలిచాలా అంటారు రోడ్డుకు. మిమ్మల్ని పిలిచే అధికారం మాకేడుంది? మిమ్మల్ని ఎందుకు పిలిచాలా ఈ రోడ్డు వర్కులకు? మీరు పార్టీకి ఇన్ఛార్జీలు తప్ప మాకు కాదు ఇన్ఛార్జీలు. ఈ డెవలప్‌మెంట్ ఆగదు. మీరు అడ్డుకుని ఆగదు. మీరు అడ్డుకుంటే మీకే చెడ్డ పేరు వస్తది ప్రజల్లో. అడ్డుకోండి రేపొచ్చి. ప్రకాష్ నగర్‌లో కూడా దాదాపు ఎస్సీ కాలనీది సబ్ ప్లాన్ గాని, జనరల్ ఫండ్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ గాని అన్ని విధాలుగా వైఎస్ఆర్ పార్టీ ముందంజలో ఉండి ఈ డివిజన్‌ను అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. ఈ అసూయ తట్టుకోలేక కొంతమంది టీడీపీ ఇన్ఛార్జీలమంటూ మార్నింగ్ ఇక్కడికొచ్చి రోడ్డు పనులను అడ్డుకోవడం జరిగింది. అది వాళ్ళని ప్రశ్నిస్తాండా? టీడీపీ ఇన్ఛార్జ్ అంటే మీ పార్టీకి ఇన్ఛార్జ్ అంతే గాని ఈ డివిజన్‌కి గాదు. ఈ డివిజన్‌కు కార్పొరేటర్ ఉంటాడు, నగరానికి మేయర్ ఉంటాడు, మరియు ఎమ్మెల్యే ఉంటారు. పూర్తి స్థాయిలో వాళ్ళకి అధికారాలుంటాయి. దయచేసి ఎమ్మెల్యే గారు ఇటువంటి కార్యకర్తలను చెడ్డగా జటపేరు తెచ్చే కార్యక్రమం ప్రజల్లో మీ పేరును పూర్తి స్థాయిలో చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యకర్తలను ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని దూరం పెట్టేదానికి సంసిద్ధమై ఆ పార్టీలు ఉండాలా. ముఖ్యంగా ఈ ప్రకాష్ నగర్‌లో దాదాపు ఇది 66 ఎకరాల చెరువు. వర్షాలు పడినా గాని, తర్వాత ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా కాలువలకు తెచ్చే కార్యక్రమం అయితే దాదాపు 66 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సారు చివరి క్షణంలో అంటే 1.5 సంవత్సరం ప్రభుత్వంగా ఒక రోడ్డును 69 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసి స్టామ్ వాటర్ డ్రైన్ పెట్టడం జరిగింది. ఏ పథకాలు తెచ్చినా అది మేము తెచ్చినామంటారు. ఏం తెచ్చినా రోడ్డు తెచ్చినా మేము తెచ్చినామంటారు. మీరు తెచ్చింటే ఎమ్మెల్యే గారిని సాధారణంగా తీసుకొచ్చి మేము టెంకాయ కొట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ అభివృద్ధి చేయాలంటే మేము చేసిన రోడ్లను మీరు చూపించడం కాదు. ఎక్కడైతే రోడ్లు లేని చోట మీరు రోడ్డు డెవలప్‌మెంట్ చేయాలా. ప్లస్ ప్రకాష్ నగర్‌లో దాదాపు 55 ఏళ్ల చరిత్రలో మెయిన్ రోడ్ లేదు. మెయిన్ రోడ్ తెచ్చే కార్యక్రమం చేసినాం. కాబట్టి అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి తప్ప ఈ విధంగా రోడ్డు అడ్డుకునే కార్యక్రమాలు చేస్తే అది మీకే చెడ్డ పేరు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలా కడప నగరం ప్రజలు. ఇటువంటి టీడీపీ కార్యకర్త వలన పూర్తి స్థాయిలో ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తాను. ప్రకాష్ నగర్‌లో ప్రజలు కూడా ఇటువంటి కార్యక్రమాలకు మీరు చేస్తుంటే మీ పార్టీ ఖచ్చితంగా భూలోకానికి అణగదొక్కబడతారు. దయచేసి ఒక పార్టీ అధికారంలో వస్తే అభివృద్ధిని సాధించాలి తప్ప అడ్డుకోకూడదని నా మాట. కాబట్టి అభివృద్ధిని మీ రెండింతలుగా పనిచేయండి. మీ అధికారం ఉంది. ప్రజలకు ఏం అవసరమో అవి చేయండి తప్ప ఈ రోడ్డు పనులను, కాలువ పనులను ఇది మా అధికారము, మేము అడ్డుకుంటాము, అన్ని విధాల బెదిరింపులు చేసే కార్యక్రమం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. కడప నగరం ప్రజలు గాని, మా డివిజన్ ప్రజలు గాని, ఎవరే గాని రేపు రాబోయే రోజుల్లో మీకు తగిన మూల్యం చెల్లించేదానికి సిద్ధంగా ఉండాలి.